ప్రైజ్ అమ్మా శిరీష గారు ఎప్పుడు లెక్కనే 2 వాక్య భాగంలో చదివించిన తర్వాత నేను ముందుకు వెళ్తానమ్మా. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. ఒకటి లేఖనం ఎందుకు రాయబడి ఉన్నదంటే మనకందరూ కూడా బుద్ధి కలుగుటకై. రెండవదమ్మా రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై రాయబడి ఉన్నది. మనం కూడా బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఒక పుస్తకం తీసుకొని అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం ముందుకు సాగే సమయంలో మొదటిగా మనం చేసే ప్రార్థన ఏంటంటే కీర్తనకారుడు ప్రార్థన. అది కూడా నేను సహోదరి చేత చదివిస్తాను అమ్మా. 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. ఆశ్చర్యమైన సంగతులు అంటే నేను ఇప్పటి వరకు ఆ కన్ను దృష్టి నుంచి, ఆ కోణ నుంచి లేఖనము చూడకుండా ఉండొచ్చు, కానీ ఆశ్చర్యమైన విషయాలు నా కన్నులను విప్పి చూయించు ప్రభువ అని కీర్తనకారుడు ఎలాగా ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనతో మనం ప్రతి బైబిల్ స్టడీ కూడా ప్రారంభం చేయాలి. చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఇద్దరు సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, వాళ్ళకి మీరు ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఈ జూమ్ మీటింగ్స్ ని వాళ్ళు ఏర్పాటు చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి ఈ పరిచర్యను వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. ఈ సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అవన్నీ కూడా మా విశ్వాస నేతను పెట్టి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే మొదటిగా 2 స్లైడ్స్ ఎప్పుడు లెక్కనే నేను చూపిస్తాను. ఫస్ట్ టైమర్స్ కొరకు, వాళ్ళ బెనిఫిట్ కొరకు నేను చూపించే మొదటి 2 స్లైడ్లు అది చూపించేసి నేను 48వ అధ్యాయం మనం ఆదికాండము చివరి భాగంకి వచ్చున్నాము, అది మనం చూద్దాము. అలాగే 49వ అధ్యాయం కూడా ఈరోజు మనము ధ్యానిద్దాం. బైబిల్ స్టడీలో ఉన్న 3 అడుగులు. మొదటిగా అబ్జర్వేషన్, తర్వాత ఇంటర్ప్రిటేషన్, తర్వాత అప్లికేషన్. ప్రార్థన పూర్వకంగా కీర్తనకారుడు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన చేసుకొని మనం అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం చదివేదే మనం అబ్జర్వేషన్ అని అంటాం. అది చూసిన వాక్య భాగంని, ఫోకస్ చేసిన వాక్య భాగంని, దాంట్లో ఉన్న అర్థంని దేవుడు ఎలాగా మనల్ని అర్థం చేసుకోమంటున్నారో అలాగా అర్థం చేసుకుంటే ఇంటర్ప్రిటేషన్. దేవుడు ఎలాగా మనల్ని అర్థం చేసుకోమంటున్నాడు, జాగ్రత్త వినండి. కొంచెం నేను లోతులో వెళ్తున్నాను. భారం మోయు వార్లారా నా యొద్దకి రండి అనే మాట మనకందరు కూడా చాలా పరిచితమైన వాక్య భాగం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో ప్రభువారు ఏమంటారు? భారం మోయు వార్లారా నా యొద్దకి రండి, నా భారము సులభమైనది అని అంటారు. చాలా మంది క్రైస్తవులు దీన్ని ఏ కను దృష్టి నుంచి చూస్తారంటే పాపం అనే భారం, ఆ భారం నుంచి విమోచించుటకు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు అని చాలా మంది అనుకుంటారు. అవును, పాపం అనే భారం నుంచి ప్రభువారు మనల్ని విమోచిస్తారు. కానీ ఏ సందర్భంలో ప్రభువారు ఈ మాటలు పలుకుతున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే బైబిల్ ఇంకా మనకి సరిగా అర్థమవుతుంది. ఆ కాలంలో ప్రభువారు పరిచర్య చేసే సమయంలో
పరిసయ్యులు సదుకీయులు ఆల్రెడీ 613 ఆజ్ఞలు ఉన్నాయి. చక్కని ఆజ్ఞలు, జ్ఞానంతో కూడిన ఆజ్ఞలు దేవుడు ఇచ్చున్నాడు. దానికి వీళ్ళ సొంత తెలివితేటలు వాడి కొన్ని ఆజ్ఞలని వాళ్ళు కలిపారు. ఏమనంటే వారంలో 2 సార్లు ఉపవాసం ఉండాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం మనం చదివితే, కొంచెంమంది ఆల్రెడీ చదివారు, బాగా వాక్యంని పరిశోధించి ఉన్నారు. ఎక్కడన్నా 613 ఆజ్ఞలలో వారంలో 2 సార్లు ఉపవాసం ఉండాలని ఉందా అండి? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వారంలో 2 సార్లు ఉపవాసం ఉండాలని ఎక్కడన్నా ఆజ్ఞ ఉందా? లేదు. లేదు. అలాగే పుదీనాలో కూడా 10వ భాగం ఇవ్వాలి అని ఉందా ఎక్కడన్నా? మరి అడుగుతున్నా మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 10వ భాగాలు ఇవ్వాలని ఉంది, కానీ పుదీనాలు చిన్న చిన్న విషయాలు లేదు లేదు లేదు. సో ఇదంతా కూడా వీళ్ళు తీసుకొని వచ్చి భారం మోపారు ఇజ్రాయెల్ సమాజం మీద. ఈ పరిసయ్యులు, సదుకీయులు, శాస్త్రులు భారం మోపారు. సో అటువంటి భారం నుంచి నేను మిమ్మల్ని విమోచిస్తాను అని ప్రభువారు అంటున్నారు. ఆ సందర్భంలో ప్రభువారు దేన్ని కనుదృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారంటే, పాపం అనే భారం కాదండి. వీళ్ళు పరిసయ్యులు, సదుకీయులు, శాస్త్రులు తీసుకొని వచ్చిన భారం, యూద సమాజం మీద వాళ్ళు వేసిన భారం, వాళ్ళ సొంత తెలివితేటలు వాడి దేవుడిచ్చిన ఆజ్ఞలకి వాళ్ళ సొంత ఆజ్ఞలని కలుపుట. అటువంటి భారం నుంచి నేను మిమ్మల్ని విమోచిస్తాను అని ప్రభువారు అంటున్నారు. సో ఇంటర్ప్రిటేషన్ అంటే బైబిల్ని మనం సరిగా అర్థం చేసుకొని సరిగా మనము దేవుడు ఎలాగా ఏ కనుదృష్టి నుంచి చూడమంటున్నాడో ఆ కనుదృష్టి నుంచి చూచుట. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఒకసారి ఇంటర్ప్రిటేషన్ గురించి చక్కగా 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం చదవండమ్మా శిరీష. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. మనం ఎటువంటి వ్యక్తులమై ఉండాలంట? సేవకులమై, ఉపదేశకులమై. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం అమ్మా. బ్రదర్ విజయ్, ఇఫ్ పాసిబుల్ ట్రై టు షో ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో బ్రదర్. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యంని సరిగా ఉపదేశించువారు, సత్యవాక్యంని సరిగా ఉపదేశించువారు. 2 తిమోతి బ్రదర్, విజయ్ బ్రదర్, 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. ఇంగ్లీష్లో చూడండి, బ్రదర్ కూడా ఇంగ్లీష్లో కూడా మనకు చూపిస్తారు. సరి అయిన ఇంటర్ప్రిటేషన్ అంటే 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. ఇంగ్లీష్లో కూడా మనం ఒకసారి చూద్దాము. విజయ్ బ్రదర్ ఒకసారి చూపిస్తారా? ఇంగ్లీష్లో కూడా ఒక్కసారి చూసేసి. యా బ్రదర్, చాప్టర్ 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 15 బ్రదర్. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 15. చక్కగా సహోదరి శిరీష గారు కూడా చదివి వినిపించారు. నేను ఇంగ్లీష్లో కూడా ఎలాగుందో మీకు చదివి వినిపిస్తాను. ఎంత కరెక్ట్గా ఉంది చూడండి. ఇంటర్ప్రిటేషన్ అని అంటే ఏంటి? కింద వచ్చేయండి బ్రదర్, 15వ వచనంకి వచ్చేయండి. ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను చూడండి. డూ యువర్ బెస్ట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యాజ్ వన్ అప్రూవ్డ్, అ వర్క్ మ్యాన్ హూ డస్ నాట్ నీడ్ టు బి అషేమ్డ్, who correctly handles the word of truth. Who correctly handles the word of truth. ఇంటర్ప్రిటేషన్ అంటే దేవుడు ఏ కోణం నుంచి చూడమంటున్నాడు లేఖనంని, ఆ కోణం నుంచి చూచుట. దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్. ఏ సందర్భంలో అది మాట్లాడబడింది ఆ మాటలు, అది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మరి ఇంకోటి కూడా చెప్తున్నాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ అని పౌలు భక్తుడు అంటాడు. నేను అన్ని చేయగలుగుతాను దేవుడిచ్చిన శక్తి చేత అని అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. విజయ్ బ్రదర్, యూ కెన్ షో ఇట్ ఆల్సో జస్ట్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్ ఐఎమ్ యాడింగ్ టు ఇట్. మనకందరు కూడా చాలా పరిచితమైన వాక్య భాగం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. నేను అన్నీ చేయగలుగుతాను ప్రభు మీద ఆధారపడి. చూడండి 13వ వచనం మీద కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ త్రూ హిమ్ who gives me the strength. అయితే ఏ సందర్భంలో పౌలు భక్తుడు ఈ మాటలు పలికాడు అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ వాక్యంలో ఉన్న మాటలను తీసుకొని ఆధారం చేసుకొని ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు స్ట్రెంగ్థెన్ మీ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నేను అన్నీ సాధించగలుగుతానని చార్మినార్ నుంచి దుంకుతే దేవునికి సంతోషం కలుగుతుందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. కొంచెం నవ్వు వస్తుంది నాకు. ఈ వాక్యంని ఆధారం చేసుకొని నేను చార్మినార్ నుంచి దుంకితే సురక్షితంగా దేవుడు నన్ను కాపాడుతాడా? నో.
నో, ఇది ఏ సందర్భంలో పలకబడింది? ఏమనంటే పౌలు భక్తుడికి ఆర్థిక సహాయము ఫిలిప్పీ సంఘం చేసింది, ఆర్థిక సహాయం చేసింది. అప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, అయినా సరే ఎక్కువన్నా సరే నేను సంతృప్తి పొంది ఉన్నాను, తక్కువన్నా సరే నేను సంతృప్తి పొంది ఉన్నాను, అన్ని సందర్భాల్లో నేను సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాను అని చెప్పుతూ ఈ మాటకు వస్తాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. అంటే ఏ సందర్భంలో, అంటే ఏ విషయంని కనుదృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే ఆర్థిక అవసరతలని ఆయన కనుదృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ కరెక్ట్లీ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కరెక్ట్లీ ఇంటర్ప్రిటింగ్ గాడ్స్ వర్డ్. ఏ కాంటెక్స్లో ఏ మాటలు పలకబడినాయి అనేది మనం తీసుకుంటే అప్పుడు లేఖనం ఇంకా మనకి తేటగా అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే బ్రదర్, ఒక్కసారి అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ముందున్న మాటలు ఒక్కసారి నేను చూపించేసి ముందుకు వెళ్తాను. ఇక్కడ చూడండి, ఆర్థిక విషయం గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడి మాటలు పలుకుతున్నాడు. చూడండి, I'm English చదువుతున్నాను. I'm not saying this because I am in need, for I have learned to be content whatever the circumstances. 11వ వచనం మీద కర్సర్ పెట్టండి బ్రదర్. I know what it is to be in need. I know what it is to have plenty. I have learned the secret of content in every situation, whether well-fed or hungry, whether living in plenty or in want. చూడండి, 11-12 వచనాలు. ఆ కాంటెక్స్ట్ ని మనం తీసుకుంటే లేఖనం మనకి ఇంకా కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లేఖనం తీసుకొని వేరే రకంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ అని చార్మినార్ నుంచి దుంగితే దేవునికి సంతోషం పుట్టించే విషయము కాదు. ఓకే, సో జస్ట్ ఐ హావ్ గాన్ బిట్ డీప్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇప్పుడు మనము 3వ భాగంకి వద్దాం. అప్లికేషన్. ఫస్ట్ అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. అప్లికేషన్ అంటే నేర్చుకున్న పాఠాలు, బైబిల్ స్టడీ చేత నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో సరిగా అమలుపరచుట. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉద్దేశం మనము సాధించినట్టు. ఇప్పుడు బ్రదర్ విజయ్, లెట్స్ గో బ్యాక్ టు ద స్లైడ్ షో బ్రదర్. దాని తర్వాత మనం ప్రతి బైబిల్ స్టడీలో చేసేది ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైనది, టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఈరోజు మీరు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. ఏమనంటే రూబేను బట్టి యాకోబు పలికిన శాపం, అది రూబేను ఏ పాపం చేస్తే ఆర్ యాకోబు దృష్టిలో ఏ పాపం చేస్తే, యాకోబు దృష్టిలో ఏ తప్పు చేస్తే ఆయన ఆ శాపం పలికాడు అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఎందుకంటే చాలా వరకు క్రైస్తవులు తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని బేస్ చేసుకొని చాలా వరకు బైబిల్ చదువుతారు. తప్పు వాళ్ళది కాదు, ఎందుకంటే ట్రాన్స్లేషన్ అలాగుంది. కానీ మనం ఒరిజినల్ హీబ్రీ బైబిల్లో కూడా చూసి 360 డిగ్రీ, ఓకే రూబేను యాకోబు చేత శపించబడాడు, మరి లేఖనంలో వేరే భాగములు ఉన్నాయి కదా, అక్కడ రూబేన్ ఎలాగా ప్రవర్తించాడు. దాని తర్వాత మోషే ఆయన చివరి ప్రార్థన చేసే సమయంలో, చివరి పాఠము ఇజ్రాయేలీలకు నేర్పించే సమయంలో, ద్వితోపదేశ కాండంలో 33వ అధ్యాయంలో ఒక చివరి పాట పాడిన సమయంలో రూబేన్ని ఆశీర్వదిస్తున్నాడా లేకపోతే శపిస్తున్నాడా? అదంతా కూడా ఎప్పుడు మనకు వీలవుతుంది అని అంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటేనే. అదే రూబేన్ గురించి వేరే ఎక్కడెక్కడ రాయబడింది అనేది మనం తెలుసుకుంటేనే కరెక్ట్ ఆలోచన మనం కలిగి దేవుని సంకల్పం ఏంటో అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఓకే, మనము 48వ అధ్యాయంకి చివరి భాగంకి వచ్చామండి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రియాక్షన్ 2 ఇదంతా కూడా మనం చూసేసాము. 19-20 వచనాలు మనం లాస్ట్గా ధ్యానించాం. ఏమనంటే లేఖనంలో అంతా కూడా ఒక విషయం మనకు కనిపిస్తుంది. ఏమంటే రెండో వాడు మొదటి వాడు కంటే ఎక్కువగా దీవించబడుట. నేను అక్కడ సమాప్తం చేశాను. ఏబేల్ కేయిన్ దగ్గర నుంచి మనం చూస్తే ఏబేల్ కేయిన్ కంటే ఎక్కువ దీవించబడుట, ఈసాకు ఇష్మాయిల్ కంటే ఎక్కువ దీవించబడుట, యాకోబు ఇసావు కంటే ఎక్కువగా దీవించబడుట, అది మనం చూసాము. ఇక్కడ కూడా మనం చూస్తే ఇఫ్రాయిం రెండో కుమారుడు యోసేపు రెండో కుమారుడు మనాషే కంటే గొప్పగా ఆశీర్వదించబడుట మనము చూస్తున్నాం. ఓకే, అయితే జస్ట్
మనాషేని ఇఫ్రాయిం వలె దీవించలేదు యాకోబు. అంటే దాని అర్థం ఏంటి? మనాషే దీవించబడలేదా? ఇస్సాకు కంట ఎక్కువగా ఇష్మాయిల్ దీవించబడలేదు, కానీ ఇష్మాయిల్ దీవించబడలేదా అండి? ఎస్ ఆర్ నో? యాకోబు అంత ఇసావు దీవించబడలేదు, కానీ ఇసావు కూడా దీవించబడా లేదా? ఎస్ ఆర్ నో? ఏమనంటే ఒక్కరితో పోలుస్తే వాళ్ళ దీవెనలు తక్కువ ఉన్నాయి, కానీ విడిగా మనం చూస్తే వాళ్ళు దీవించబడలేదని చెప్పడానికి వీల్లేదు. ఇష్మాయిల్ని కూడా దేవుడు ఏమంటాడు? ఆయన అబ్రహాం సంతానం కాబట్టి నేను ఆయనని దీవిస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇష్మాయిల్ సంతానం దగ్గర ఎంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో ప్రపంచంలో వేరెక్కడన్నా ఉన్నాయా అడుగుతున్నా. పెట్రోల్ గ్యాస్ ఎక్కడ దొరుకుతుందో అరబ్ కంట్రీస్ లో, దానంతా వేరెక్కడన్నా దొరుకుతుందా? దొరకట్లేదు. సో దేవుడు వాళ్ళని కూడా ఆశీర్వదించాడు. కానీ ఎంత యాకోబ్ని ఆశీర్వదించాడో, ఇజ్రాయిల్ని ఎంత ఆశీర్వదించాడో బహుశా అంత ఆశీర్వదించలేదు, కానీ వాళ్ళని కూడా ఆశీర్వదించాడు. అలాగే యాకోబు ఏమంటాడు? యోసేపు నువ్వు కంగారు పడకు, నేను ఇఫ్రాయింని దీవిస్తున్నాను అని. ఇఫ్రాయిము మనాషే కంటే ఎక్కువ దీవించబడతాడు, కానీ మనాషే కూడా ఆశీర్వాదము చెందుతుంది అని అంటాడు. ఇప్పుడు అందుకే జాగ్రత్తగా వినండి, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథంకి మనం వచ్చే ముందు, ఓకే, మొదటి న్యాయాధిపతి ఎవరు నాయకత్వం కింద ఇజ్రాయిలీలు కానాన్ దేశంని స్వాధీనపరుచుకున్నారు? మోషే తర్వాత వచ్చిన నాయకుడు, ఆయన పేరేంటి చెప్పండి? ఎవరి నాయకత్వం కింద ఇజ్రాయిలీలు కానాన్ దేశంని స్వాధీనపరుచుకున్నారు? యెహోషువ. వెరీ గుడ్. ఆయన ఇఫ్రాయిం గోత్రంకి చెందిన వ్యక్తి. నూను కుమారుడైన ఇఫ్రాయిం గోత్రంకి చెందిన యెహోషువ అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనాషే గోత్రంకి చెందిన ఒక జడ్జి కూడా ఉన్నాడు, ఒక న్యాయాధిపతి కూడా ఉన్నాడు, ఆయన గిద్యోన్. ఇప్పుడు చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా శిరీష. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. గిద్యోను ఆయన కూడా చాలా పేరు పొందిన న్యాయాధిపతి బైబిల్లో. ఆయన ఏ గోత్రంకి చెందిన వ్యక్తి? ఒకసారి మనం చూద్దామా? 6వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా శిరీష. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. సో గిదియోను మనాషే గోత్రంకి చెందిన వ్యక్తి. ఆయన కూడా దేవుని చేత గొప్పగా వాడబడాడు. కానీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, యెహోషువని గిదియోన్ని పక్కన నించోబెడితే ఎవరు గొప్ప? మీరే చెప్పండి. యెహోషువనా లేకపోతే గిదియోనా? యెహోషువ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్ ఆన్సర్. సో ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఓకే, యాకోబు ఏమంటాడు? యోసేపు కంగారు పడినప్పుడు, నాన్నగారు మీరెందుకు మీ కుడి చెయ్యి ఎందుకు ఇఫ్రాయిం తల మీద పెడుతున్నారు, ఎడమ చెయ్యి ఎందుకు మనాషే తల మీద పెడుతున్నారని కంగారు పడినప్పుడు, నువ్వు కంగారు పడకు యోసేపు, ఇద్దరు కూడా దీవించబడతారు. ఏంటంటే ఇఫ్రాయిము మనాషే కంటే ఎక్కువ దీవించబడతాడు అని అన్నారు. అందుకే మనం చూస్తే న్యాయాధిపతుల్లో చరిత్రలో మనం చూస్తే యెహోషువ కూడా న్యాయాధిపతియే, అలాగే గిదియోన్ కూడా న్యాయాధిపతియే. కానీ యెహోషువ గిదియోన్ కంటే ఎక్కువ పేరు పొందాడు. ఓకే, సో ఇప్పుడు మనం 21, 22కు మనం వద్దాం. ప్రొగ్నాస్టికేషన్, అన్ని కూడా రైమింగ్ వర్డ్స్ చూడండి. ప్రొగ్నాస్టికేషన్ అంటే మరి ప్రవచించటం. ఏమని ప్రవచిస్తున్నాడు? యాకోబు ముందే చెప్పేస్తున్నాడు, యోసేపు నిన్ను నేను చాలా ప్రేమించాను, కానాన్ దేశంలో ఈ భాగం నేను నీకు ఇయ్యబోతున్నాను అని అంటాడు. ఒకసారి చదవమ్మా 21, 22 శిరీష. 48వ అధ్యాయము 21, 22. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మలను మరలా తీసుకొని పోవు. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చితిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను. అది ఏం భాగం? ఇంకొకసారి మనం ఇంగ్లీష్ లో కూడా మనం చూస్తే, బ్రదర్ విజయ్ గారు, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ట్రై టు షో ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఆ భాగం కూడా కేజేవి వర్షన్ లో, ఎన్కేజీవి వర్షన్ లో మనం చూడొచ్చు. యాకోబు
ఏ భాగంని ఆయన తీసుకున్నాడు అని మనం చూస్తే షేకెం అనే భాగము ఆయన అమోరీల దగ్గర నుంచి తీసుకున్నాడు. ఏ భాగం తీసుకున్నాడు? షేకెం అనే భాగం తీసుకుంటున్నాడు. ఆ భాగం నీకు ఇస్తున్నాను అని ముందే చెప్తున్నాడు. ఓకే, కింద వచ్చేయండి బ్రదర్, కింద అన్నిటికంటే చివరి వచనము 21, 22. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. ఓకే, సో ఐఎమ్ అబౌట్ టు డై. ఓకే, ఐ గివ్ యూ వన్ రిడ్జ్ ఆఫ్ ల్యాండ్ అనేది మనం యాక్చువల్గా కేజేవి వర్షన్లో మనం చూస్తే షేకెం అనేది ఉంటుంది. షేకెం నీకు ఇవ్వబోతున్నాను. యోసేపు ఆ భూమి విభాగించబడినప్పుడు కానాన్ దేశంని మీరు స్వాధీనపరచుకున్న సమయంలో, ఆ స్వాధీనపరచుకున్న తర్వాత షేకెం మీకు ఇవ్వబడుతుంది. వన్ రిడ్జ్ ఆఫ్ ల్యాండ్ అని అంటే కేజేవిలో మనం ఒరిజినల్ హీబ్రూ బైబిల్కి మనం వెళ్తే అక్కడ షేకెం అనే మాట అక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి బ్రదర్ ప్రయత్నిస్తున్నారు మనకి కేజీవి వర్షన్ కూడా చూపించుటకు. 49 చివరిలో మనం వస్తే 21, 22. ఓకే ఓకే, ఐ హావ్ టు గివ్ టు థీ. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించకుండా ఉండొచ్చు, కానీ మనకి యాక్చువల్గా షేకెం అనే మాట అక్కడ ఉంటుంది. ఓకే, సో ఆ రిడ్జ్ అనే మాటకి హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే షేకెం. సో ఇది ఎలాగా నెరవేర్చబడుతుందో మనం చూద్దాం. ఓకే బ్రదర్, లెట్స్ గో బ్యాక్ టు ద స్లైడ్ షో. యోసేపు చనిపోయే సమయంలో ఆయన అన్నలతో ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. యోసేపు చనిపోయే సమయంలో లివింగ్ బైబిల్ ఉంది పాస్టర్ గారు. ఉందా? And I have given the choice land of Shechem to you instead of to your brothers as your portion of that land which I took from the Amorites with my sword and with my bow. Thank you brother Vijay. Thank you brother Israel. So Shechem అనేది చూడండి వెంటనే ఇజ్రాయెల్ బ్రదర్ మనకి లివింగ్ బైబిల్ ఆ బ్రదర్? Yes brother. Yes, లివింగ్ బైబిల్ ఇస్ లివింగ్ బైబిలే. సో లివింగ్ బైబిల్ నుంచి కూడా వీలైతే మనం చూద్దాము, విజయ్ బ్రదర్ మనకు చూపిస్తారు. సో యోసేపు చనిపోయే సమయంలో ఆయన అన్నలతో ఆయన ప్రమాణం ఏం చేపించాడు? ఏమనంటే, దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక దినం కానాన్ దేశంకి తీసుకొని వెళ్తాడు. నేను ఇక్కడ చనిపోయినప్పుడు నా శవంని, నా శరీరంని మీరు ఇక్కడ పాత పెట్టినా సరే, మీరు ఐగుప్తు విడిచిపెట్టి కానాన్ దేశం వెళ్ళేటప్పుడు నా ఎముకలని, నా శరీరంని మీరు తీసుకొని వెళ్ళండి అని వాగ్దానం చేపిస్తున్నాడు. ఎక్కడ మనం చూద్దామా? 50వ అధ్యాయం మా శిరీష చదవమా? దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. అన్ని కూడా రిలేటెడ్ సబ్జెక్ట్స్ ని కూడా మనము ఫోకస్ చేస్తున్నాం. 50వ అధ్యాయం 24, 25 చదవమా? ఆదికాండం 50వ అధ్యాయం 24, 25. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించాను. ఇప్పుడు యోసేపు ఆయన ఏం ప్రమాణం చేయిస్తున్నాడు అని అంటే, మీరు వెళ్ళే సమయంలో ఇక్కడ చూడండి చక్కగా మరి విజయ్ బ్రదర్ కూడా మనకు షేకెం అనేది చూపిస్తున్నారు లివింగ్ బైబిల్లో, హైలైట్ కూడా చేశారు. ఐ హావ్ గివెన్ ద చాయిస్ ల్యాండ్ ఆఫ్ షేకెం టు యూ, ఓకే, సో ఇప్పుడు మనము ఇది ఎక్కడ నెరవేర్చబడుతుంది మనం చూద్దాం. యోసేపు 2 కుమారులు ఉన్నారు, మనాషే, ఇఫ్రాయిం. అవునా బ్రదర్? లెట్స్ గో బ్యాక్ టు ది అవుట్ లైన్. 2 ఉన్నారు. సో ఎవరికి ఇవ్వబడింది ఈ షేకెం? భూమి విభాగించబడినప్పుడు. ఒకసారి చదువుదామా? 21వ అధ్యాయం యెహోషువ గ్రంథం 20-21 చదవండి శిరీష సిస్టర్. అలాగే బ్రదర్ మన ట్రైబల్ ల్యాండ్ డివిజన్ మ్యాప్ కూడా నేను పెట్టాను చూడండి. ఆ ట్రైబల్ ల్యాండ్ డివిజన్ నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్ మ్యాప్ చూడండి, అక్కడ చూడండి షేకెం ఉంది చూడండి, షేకెం. ఓకే, షేకెం అక్కడ పైన బ్రదర్, పైన షేకెం పైన, అక్కడ షేకెం. ఓకే,
అక్కడ ఉందా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు 21 అవుట్లైన్కి వెళ్ళిపోదాం. విజయ్ బ్రదర్, యెహోషువ గ్రంథం భూమి స్వాధీనపరుచుకున్న తర్వాత అక్కడ మనం చూస్తే 21వ అధ్యాయం 20-21 చదువుదామా? కహాతీయుల వంశపు వారైన లేవీయులకును, అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రం నుండి వారికి ఇవ్వబడెను. 4 పట్టణములను, అనగా ఎఫ్రాయిమీల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షెకెమును దాని పొలమును, గేజెరును దాని పొలమును, కిబ్సాయిమును దాని పొలమును, బెత్హోరోను దాని పొలమును వారికి ఇచ్చారు. సో ఇఫ్రాయింకి షేకెం పట్టణం అప్పజెప్పబడింది. ఇఫ్రాయిమీలు లెవీలకి దాన్ని ఇస్తున్నారు. దట్ ఈస్ యూజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అంటే ఎవరన్నా అమాయకుడు కావాలని కాదు, కానీ అమాయకత్వంతో ఎవరినన్నా చంపితే, సామాన్యంగా చంపబడిన బంధువులు ఏం చేస్తారంటే చంపిన వాడిని మరీ చంపాలని కోరుకుంటూ ఉంటారు. సో ఆశ్రయపురములు 6 ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం చరిత్రలో మనం గమనిస్తే 6 పట్టణాలని ఆశ్రయపురములు అని అంటారు. దాంట్లో ఒకటి షేచెం. షేచెము మొదటిగా ఇఫ్రాయిం వాళ్ళకి ఇవ్వబడింది. ఆ ఇఫ్రాయిం వాళ్ళు మరి వాళ్ళు ఏం చేశారంటే లెవీలకు ఇచ్చారు. సో చూడండి, ఇఫ్రాయిం ఎవరు కొడుకు? యోసేపు కొడుకా, లేకపోతే అడుగుతున్నా మీ క్వశ్చన్, యోసేపు కొడుకా లేకపోతే జబులాన్ కొడుకా, ఇషాకర్ కొడుకా, గాదు కొడుకా? యోసేపు కొడుకు. యోసేపు కొడుకు. చూడండి, షేచెం ఎవరికి ఇవ్వబడింది? యోసేపు కొడుకు అయిన ఇఫ్రాయిం. ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని ఇంకా పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధపరచబడిన పట్టణంలో ఏం జరిగేను? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం క్లైమాక్స్ కొద్దాం. ఎలాగా యాకోబు ప్రవచించాడో, యోసేపు ఎలాగా కోరుకున్నాడో అవుట్లైన్ కి మనం వెళ్దాం బ్రదర్, విజయ్ బ్రదర్. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 32వ వచనం. యోసేపు ఎముకలని తీసుకొని వచ్చారు ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎక్కడన్నా పాత పెట్టొచ్చండి యోసేపు ఎముకలని, కానీ వాళ్ళ నాన్నగారు యాకోబు యోసేపుకి ఇచ్చిన షేచెములో పాత పెడుతున్నారు. ఆ గ్రేవ్ ఇప్పుడు కూడా ఉంది. మనం ఇజ్రాయెల్ దేశంకి వెళ్తే మనం చూడొచ్చు. 24వ అధ్యాయం 32వ వచనం చదవమా యెహోషువ గ్రంథం. ఇప్పుడు మనం ఆ పిక్చర్ కూడా చూద్దాము. యోసేపు సమాధి ఎక్కడుందో ఇజ్రాయెల్లో మనం చూద్దాం. బ్రదర్ నెక్స్ట్ గో టు నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా ఆ యోసేపు సమాధి అక్కడే ఉంది. ఎక్కడుంది? షేచెంలో. ఆయన ఎక్కడైనా పాత పెట్టొచ్చు కదా, కానీ నాన్నగారు చెప్పింది ఇజ్రాయేలీలు కరెక్ట్గా పాటించారు. యాకోబు మాటలు యోసేపు పట్ల ఏమి పలికబడిందో దాని ప్రకారంగా ఆయన ఎముకలను తీసుకొని వచ్చి వీరు ఎక్కడ కూడా పాత పెట్టట్లేదు, కానీ షేచెంలోనే పాత పెట్టారు. చదువమ్మా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి యొద్ద హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతి పెట్టిరి. అవి హల్లెలూయా. వినొచ్చా నేను? కరెక్ట్గా జరుగుతున్నది. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ a 360-degree పర్స్పెక్టివ్. యాకోబు ఇలా చెప్పాడండి, ఇలాగ ప్రవచించాడండి అని చెప్పేసి మనం నెక్స్ట్ వచనంకి వెళ్ళిపోవటం కాదు. ఆ ప్రవచన ఎలాగ నెరవేర్చబడింది, ఎప్పుడు నెరవేర్చబడింది, అదంతా కూడా మనము ధ్యానించటమే 360-degree పర్స్పెక్టివ్ అని అంటాను బైబిల్ స్టడీలో. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దీంతో మనము 48వ అధ్యాయం ముగించుకున్నాము. ఇప్పుడు 49వ అధ్యాయంకి మనం వద్దాము. 49వ అధ్యాయము నేను అన్ని కూడా వైతో ఎండ్ అయ్యే వర్డ్స్తో వర్ణిస్తున్నానండి. ప్రాఫెసీ, దాని తర్వాత యాంగ్రీ ఆర్ అడల్టరీ, హంబ్లీ. బ్రదర్ ఒక్కసారి కర్సర్ పెట్టి చూపించండి నేను చదివేటప్పుడు. ప్రాఫెసీ, దాని తర్వాత యాంగ్రీ ఆర్ అడల్టరీ, హంబ్లీ, తర్వాత పెనిటెంట్లీ, వైలెంట్లీ, మరి అడల్టరీ, మరి రాయల్టీ. 13వ వచనం నేవీ, ఇండస్ట్రీ, బౌండరీ. 14-15 ఎంప్లాయీ, డిలిజెంట్లీ,
దాని తర్వాత 16, 17 క్రీపీ. ఓకే, అయితే మొదటిగా ఇప్పుడు చివరి గడియ వచ్చేసింది యాకోబ్కి. ఆయన కుమారులని పిలిపించి 12 మందిని ఆయన ముందు నించోబెట్టుకొని పడుకొని ఆయన మరణ పడకలో ప్రవచించిన మాటలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. నెక్స్ట్ గో టు నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి 12 మంది. 12 మందిలో యోసేపు ఎవరో మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు, ఎందుకంటే ఆయన ఐగుప్తు ప్రజలు ఏ వస్త్రాలు వేసుకుంటారో ఆ వస్త్రాలు వేసుకొని ఉన్నాడు కాబట్టి మీరు యోసేపుని మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. పక్కనే ఉన్నాడు యాకోబు పక్కన. అయితే వేరే మంది 11 మంది ఉండాలి. ఓకే బ్రదర్, కరెక్ట్గా కర్సర్ పెట్టండి. 11 మందిని మనం లెక్క పెడదాం. యోసేపు పక్కన దగ్గర నుంచి 1, నెక్స్ట్ వెళ్ళండి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో యోసేపుతో పాటు 12 మంది కొడుకులు ఆయన చుట్టూ నించొని ఉన్నారు. ఆ సమయంలో యాకోబు పలికిన మాటలు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. దీవెనలన్నా ఆశీర్వాదం అన్నా జాగ్రత్త వినండి, అది దేవుని చిత్తమైతే నెరవేర్చబడుతుంది. మరి చెప్తున్నా, మనము ఏమన్నా ఆశీర్వాదంతో కూడిన మాటలు పలుకోవచ్చు, అలాగే శాపంతో కూడిన మాటలు పలుకోవచ్చు. కానీ చివర్లో దేవుని చిత్తం ఏంటో అది నెరవేర్చబడుతుంది. అది వాళ్ళు, ఎందుకంటే దేవుని జ్ఞానము అందరి జ్ఞానం కంటే గొప్పది. ఆయన ఆలోచనలు అందరి ఆలోచనల కంటే గొప్పది. ఆయన అందరి మనసుని చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నుంచి ఏది కూడా తప్పించుకోవడానికి లేదు. సో ఏ కార్యం అన్నా చూడండి, అది చాలా మంచిగా అనిపించవచ్చు, చెడ్డగా అనిపించవచ్చు, కానీ కార్యం వెనకాల ఉన్న మోటివ్స్ని కూడా, ఉద్దేశాలను కూడా దేవుడు చూసి ఆయన నిర్ణయము ఇస్తాడు. ఆయన చివరి వర్డిక్ట్ అనేది, ఆయన చివరి ఆలోచన అనేది దేవుడు బయలుపరుస్తాడు. ఓకే, ఎందుకంటే ఆయన జస్ట్ క్రియలను చూసే దేవుడు కాదు, క్రియల వెనకాల ఉన్న కోరికలను కూడా, ఉద్దేశాలను కూడా చూసి దేవుడు నిర్ణయము ఇస్తాడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు ది అవుట్లైన్ బ్రదర్. లెట్స్ గో బ్యాక్ టు ది అవుట్లైన్. మొదటి 2 వచనాలు చదవమ్మా. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. థ్యాంక్ యూ అమ్మా. సో అది మనము ఆ పిక్చర్ కూడా చూసాము. 12 మంది కొడుకులు ఆయన చుట్టూ నించొని ఉన్నారు. చివరి గడియలో, ఇప్పుడు చివరి గడియలో యాకోబు పలికిన మాటలు ఏంటో మనము చూద్దాం. ఇప్పుడు రూబేన్తో కూడిన మాటలు ఏం యాకోబు పలుకుతున్నాడో శిరీష సహోదరి ఆమె చదివే సమయంలో విజయ్ బ్రదర్ కూడా మనకి ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా చూపిస్తారు. ఆ స్క్రిప్చర్ పోర్షన్ చదివిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఓకే, ఆ ప్రశ్న ఏంటో మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఓకే, ఇప్పుడు రూబేన్ గురించి ఏమంటున్నాడో ఈవెన్ విజయ్ బ్రదర్ కూడా మనకి చూపిస్తారు. ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. 2వ వచనం నుంచి 4వ వచనం చదవమ్మా. విజయ్ బ్రదర్, బీ రెడీ విత్ ద స్క్రిప్చర్ పోర్షన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. Reuben, you are my firstborn, my might, my first sign of my strength, excelling in honor, excelling in power. Turbulent as the waters. Turbulent as the waters. జాగ్రత్త వినండి. టర్బులెంట్ అంటే ఇట్లా నీళ్లు కొట్టుకోవటం. మనము 35వ అధ్యాయానికి వచ్చి ఉంటే ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి బ్రదర్. మనం అవుట్లైన్కి మనం వెళ్దాము. విజయ్ బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్.
విజయ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకందరు కూడా ఒక పరిచితమైన వాక్య భాగము 35వ అధ్యాయము ఆదికాండము 16 నుంచి 22. ఓకే, అది కూడా మనము చూడబోతున్నాం. ఇప్పుడు టర్బులెంట్ అని అంటే అక్కడ వ్యభచరించే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడా, లేకపోతే కోపంతో ఉన్న వ్యక్తి మనకు కనిపిస్తున్నాడా? అలలు ఇట్లా కొట్టుకుంటున్నాయి, తుఫాను వస్తున్నది, సునామీ వస్తున్నది అని అంటే అటువంటి మనసు కలిగిన వ్యక్తి వ్యభచరించే వ్యక్తియా, లేకపోతే కోపంతో ఉన్న వ్యక్తియా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనం 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకోబోతున్నాం. నేను జూయిష్ కామెంట్రీస్, మిద్రాష్, టార్గమ్, టాల్మడ్ నుంచి అన్ని వివరాలు తీసుకొని రావటము అది నా అలవాటు, నా పద్ధతులు. ఓకే, సో యూదుల కనుదృష్టి నుంచి మనం అన్ని కూడా చూస్తూనే వచ్చాం బైబిల్ కామెంటరీలో. ఓకే, ఈ బైబిల్ స్టడీలో ఉదాహరణకు నేను చెప్తున్నా, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. అబ్రాహాం ఏమంటున్నాడు ఆయన దాసులతో, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవుని ఆరాధించి వస్తాము అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, సండే స్కూల్ దినం నుంచి. నేను చిన్నవాడు అనగానే ఈసాకు వయసు మనం ఏమనుకుంటామంటే ఆయన ఏదో టీనేజర్ అని అనుకుంటాం, హాఫ్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి అని. కానీ నేను జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచి కూడా అన్ని చదివి, మిద్రాష్, టార్గమ్, టాల్మండ్ నుంచి అన్ని వివరాలు మీ ముందు తీసుకొని వచ్చి ఈసాకు వయసు ఎంత అని చెప్పాను చెప్పండి, 37. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్త వినండి, అక్కడ కోపంతో ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడా, లేకపోతే వ్యభచరించే వ్యక్తి కనిపిస్తున్నాడా? సునామీ వస్తున్నది అని అంటే, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అని అంటే చెప్పండి మరి. యాంగ్రీ. సో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, నేను హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటో బ్రదర్, ఆ హీబ్రూ నోటేషన్ వర్డ్ మీద కర్సర్ పెట్టి చూపించండి విజయ్ బ్రదర్. అక్కడ వాడబడిన విషయం ఏంటంటే, నువ్వు అపవిత్ర పరిస్థితివి, నా మంచంని అపవిత్ర పరిస్థితివి అని మనం తెలుగులో చదువుకుంటున్నాం. ఓకే, అక్కడ హీబ్రీ భాష మీద ఆ నోటేషన్ మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు మన విజయ్ బ్రదరు. ఓకే, అది ఏంటి అని అంటే బ్రేక్. హీబ్రీ భాషలో దానిలో ఏమని రాయబడి ఉందంటే, నువ్వు నీ నాన్న మంచంని నువ్వు అపవిత్రపరిచావని తెలుగులో ఉంది. ఓకే, అపవిత్రపరిచావని ఇంగ్లీష్లో ఉంది. హీబ్రీ భాషలో ఏముంది? చలాల్ అంటే ఇరగొట్టావు, నీ నాన్న మంచంని నువ్వు ఇరగొట్టావు. చలాల్ అని అంటే బ్రేక్. సో ఏం జరిగింది చూద్దాం. అక్కడ కోపంలో ఉన్న వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, టర్బులెంట్ యాజ్ ద వాటర్స్. సునామీ వచ్చే అలల్ని చూస్తే మనకి వ్యభచరించే వ్యక్తి గుర్తురాడు, కానీ కోపంతో ఉన్న వ్యక్తి మనకు గుర్తు వస్తాడు. సో ఏం జరిగింది? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ మనం అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్ట్ చదవాలి. దేని తర్వాత ఏది జరుగుతున్నది, ముందున్న భాగం ఏంటి, తర్వాత ఉన్న భాగం ఏంటి అని చూస్తే మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. జస్ట్ ఒక వాక్య భాగంని తీసుకొని దాని అర్థం ఏంటో అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం సరిగా అర్థం చేసుకోలేం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సహోదరి శిరీష 35వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం నుంచి 22వ వచనం చదివేటప్పుడు జాగ్రత్తగా ఫాలో చేయండి. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను, అది ఆ వాక్య భాగం చదివించిన తర్వాత. చదవమ్మా, ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయేరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. రాహేలు చనిపోయేను. జాగ్రత్త వినండి, రాహేలు చనిపోయేను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇద్దరు భార్యలు, యాకోబు పెళ్లి చేసుకున్న భార్యలు, వేరే వాళ్ళు మాత్రము ఉపపత్నులు,
లియా రాహేలు ఇచ్చిన భార్యలే కానీ ఆయన స్వయాన ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యలు కాదు. అలాగే లియా వచ్చి దేవుని చిత్తం ప్రకారంగా యాకోబు భార్య అయింది అనేది మనకు తెలుసు. ఎందుకు అని అంటే జాగ్రత్తగా వినండి, ఇద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు లియాని చిన్న చూపు చూశాడో యాకోబు, లియాని గర్భఫలం పొందేటట్లు మనం చూస్తున్నాం. మొదటిగా రూబేన్ పుడుతున్నాడు, తర్వాత సిమియోన్ పుట్టాడు, తర్వాత లెవి పుట్టాడు, తర్వాత యూదా పుట్టాడు. జాగ్రత్త వినండి, దేవునికి నచ్చలేదు, యాకోబు ప్రవర్తన నచ్చలేదు, లియాని చిన్న చూపు చూచుట ఆయనకి నచ్చలేదు. అందుకు గర్భఫలము లియాకే ఇచ్చాడు దేవుడు, రాహేల్కి ఇవ్వలేదు. అప్పుడు రాహేలు ఈర్షతో బిల్లా అనే ఆమె కింద పనిచేసే దాసి రాహేల్ కింద పనిచేసిన సర్వెంట్ మెయిన్ బిల్లాని ఉపపత్నిగా ఇస్తున్నది. ఎవరికి? యాకోబు. ఇదంతా కూడా మనం చదివేసి వచ్చేసాం. ఓకే, ఆదికాండం 31వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, అప్పుడు బిల్లా జెబులాన్ని కని ఇచ్చింది. ఎవరికి? రాహేల్కి, యాకోబ్కి బిల్లా ఇచ్చింది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడండి యాకోబు? లియానా, రాహేల్నా? రాహేల్. రాహేల్. కానీ దేవుని కనికరం ఎవరి మీద ఉంది? లేయా. లియా మీద ఉంది. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఈరోజు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము అనే ప్రార్థనతో మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాం కదా. జూయిష్ కామెంటరీస్ లో ఏముందో అది మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకే, సో చదవమ్మా, కంటిన్యూమ్మా. 16వ వచనం నుంచి రాహేల్ చనిపోయే వరకు నువ్వు చదివావమ్మా. ఆమె అక్కడ పాత పెట్టబడింది, దానికి బెత్లెహేం ఎఫ్రాతా అనే పేరు ఇవ్వబడింది అనేది నువ్వు చదివావు. నెక్స్ట్ ఏమవుతుందమ్మా? యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను. అది నేటి వరకు రాహేలు స్తంభం, రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దేల్ ఏదేరు కవతల ఒక గుడారం వేసెను. ఇశ్రాయేలు ఆ ప్రదేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడింది. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనం చూస్తే అక్కడ కూడా చలాల్ అనే మాటనే రాయబడింది ఇబ్రీ భాషలో, బ్రేక్ అనే మాటనే రాయబడి ఉన్నది. యాకోబు కూడా చనిపోయే సమయంలో పలికిన మాటలేంటి? నువ్వు వ్యభిచరించావు, నీ వ్యభిచారణ ఆలోచనతో, శరీర ఇచ్ఛతో నువ్వు వ్యభిచరించావు అనే మాటలు మనకు కనిపిస్తున్నాయా? లేకపోతే రూబేన్లో కోపం అనేది మనకు కనిపిస్తున్నది యాకోబు మాటల్లో? అడుగుతున్నా మిమ్మల్ని. శరీరాశతో కూడిన కార్యం అని మనకు కనిపిస్తున్నదా, లేకపోతే కోపంతో కూడిన కార్యము ఏదో తప్పు చేశాడు రూబేన్ అని కనిపిస్తున్నదా? యాకోబు చివరి మాటల్లో మరి అడుగుతున్నా మిమ్మల్ని. కోపం, శరీరాశ కాదు. జాగ్రత్తగా వినండి. టర్బులెంట్ యాజ్ ద వేవ్స్. రూబేను చేష్ట కుమారుడు. బ్రదర్, గో బ్యాక్ టు ది అవుట్లైన్. రూబేను చేష్ట కుమారుడు, ఆయనకి ఫుల్ చరిత్ర తెలుసు. నాన్నగారికి 2 భార్యలు ఎవరు, ఆయన తల్లి లియాని తండ్రి ఆయన యాకోబు చిన్న చూపు చూశాడని తెలుసు. ఆర్ యు ఆల్ విత్ మీ? చిన్న చూపు చూశాడు, సరే. లియా అయితే సహోదరి అయి ఉన్నది, లియాకి చిన్న చెల్లె అయి ఉన్నది అని అన్ని భరిస్తూ వచ్చాడు. చరిత్రలో ఏం జరిగింది? యూదుల చరిత్ర రాబీస్ కంటే బెటర్గా ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు రాహేల్ చనిపోయిన తర్వాత యాకోబు చేసింది ఏంటి అని అంటే, రాహేలు గుడారం లోపలున్న మంచం తీసుకొని వెళ్ళి ఆయన బిలా గుడారం లోపల పెట్టాను. ఎవరు గుడారం లోపల పెట్టాను? బిలా గుడారం లోపల పెట్టాను. దాని అర్థం ఏంటి? ఇప్పుడు రాహేల్ చోట, అందరికంటే ఎక్కువ ప్రేమించిన భార్య చోట, యాక్చువల్గా రాహేల్ చనిపోయిన తర్వాత లియాకి చెందాలి, కానీ యాకోబు ఎవరికి ఇస్తున్నాడు? ఆ మంచంని తీసుకొని వెళ్ళి బిలా గుడారంలో పెట్టాడంటే బిలాకి ఇస్తున్నాడు. రూబేను చేష్ట కుమారుడు, లియా చేష్ట కుమారునికి కోపం రాదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నా మిమ్మల్ని, yes or no? yes వస్తుంది. కోపం రాదా? అరే, నా తల్లి మొదటి నుంచే ప్రేమ పొందలేదు మా నాన్నగారి దగ్గర,
ఎందుకంటే ఆమె చెల్లెని ఆయన ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడు ఆ చెల్లె ఎవరు పోటీగా ఉండిందో మా తల్లికి, ఆమె చనిపోయిన తర్వాత ఆమెకి ప్రధాన స్థానం ఆమెకి దొరకాలి. కానీ మా నాన్నగారు మరి ఆ రాహేలు మంచంని తీసుకొని వెళ్ళి బిలా గుడారంలో పెడుతున్నాడే అని వెళ్ళి ఆ మంచంని తీసి బయట పారేసి ఆయన కోపం చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వ్యభిచరించలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? వ్యభిచరించుంటే యాకోబు బిలాను కూడా తప్పు పట్టడా? బిలా సహకారం లేకుండా ఉంటే రూబేన్ వ్యభిచరించడానికి వీలుందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ రూబేన్ టు కమిట్ అడల్టరీ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ బిలా? ఆమె సహకరించకుండా ఉంటే ఈయన ఆ తప్పు చేయడానికి, ఆ వ్యభిచారం చేయడానికి వీలవుతుందా? No. No. మరి బిలా మీద కోపం ఎందుకు రావట్లేదు యాకోబ్కి? ఎందుకంటే అక్కడ వ్యభిచరించలేదు. శారీరక సంబంధం ఏం లేదు అక్కడ. లేకపోతే బిలాని రాయలతో కొట్టండి అని యాకోబ్ చెప్పాడు. కోపం రాదు బిలా మీద. ఆమె సహకరించకుండా ఉంటే దిస్ ఇస్ నాట్ ఎ కేస్ ఆఫ్ రేప్. బలవంతం చేయలేదు అక్కడ. అడల్టరీ అని అంటే చాలా మంది అడల్టరీ అర్థం ఏంటి? ఇద్దరు దాంట్లో పాపం చేస్తున్నారు. స్త్రీ పురుషుడు ఇద్దరు పాపం చేస్తున్నారు. సో బిలా మీద ఎందుకు కోపం రావట్లేదు? మరి ఆ రూబేన్ వెళ్ళి బిలాతో వ్యభిచరించుంటే ఎందుకు బిలా మీద కోపం రావట్లేదు? ఎందుకంటే బిలా పిక్చర్లో లేదు. ఆ మంచంని తీసుకొని బయట విసిరేశాడు రూబేన్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దట్ ఈస్ ద మీనింగ్. ఇప్పుడు జాగ్రత్త వినండి. రూబేను నాన్నగారి మనసుని గాయపరిచాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యాకోబు గాయపరచబడాడు. కానీ అది దేవుని దృష్టిలో అన్యాయం కాదు సుమి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? అదే దేవుని దృష్టిలో అది పాపమని ఉంటే మరి మోషే చివరి గడియలో పలికిన మాటల్లో మోషే నోటి నుంచి రూబేన్ పట్ల ఆశీర్వాదం రాదు కానీ శాపాలే వస్తాయి. కానీ మోషే పలికిన మాటలు ఏంటి రూబేన్ పట్ల? ఒకసారి తీయండి. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం 6వ వచనం. శిరీష చదవమ్మా. చివరి గడియలో మోషే పలికిన మాటలు. ప్రతి గోత్రం బట్టి ఆయన ఒక పాట పాడుతున్నాడు. రూబేన్ పట్ల పాడిన పాట ఏంటి? ఒక్కసారి మనం చూద్దాం. ఇంగ్లీష్ లో కూడా చూపించండి బ్రదర్, విజయ్ బ్రదర్. డ్యూటరానమీ చాప్టర్ 33 verse 6. రూబేను బ్రతికి చావక ఉండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. ఆయన వారు లెక్కింపలేని వ్యక్తులు అవునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లెట్ రూబేన్ లివ్ అండ్ నాట్ డై, నార్ హిస్ మెన్ బి ఫ్యూ. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అదే యాకోబు శాపము వర్తిస్తే రూబేన్ పట్ల మోషే ఆశీర్వదించగలుగుతాడా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? యాకోబు శాపములు వర్తిస్తే మరి మోషే ఆశీర్వాదంతో కూడిన మాటలు పలకగలుగుతాడా రూబేన్ పట్ల? చెప్పండి. పలకలేడు. ఎందుకంటే దేవుని దృష్టిలో కూడా రూబేన్ చేసింది తప్పు కాదు. కోపంతో మా తల్లి ఆల్రెడీ ఎంతో అవమానపరచబడింది మా నాన్నగారి చేత. ఎంత ప్రేమ ఆమెకి మా నాన్నగారు చూపించి ఉండాలో అంత ఆయన చూపించలేదు. సరే, అప్పుడు ఆమె చెల్లె రాహేల్ బతుకుంది. కానీ రాహేల్ చనిపోయిన తర్వాత ఇప్పుడు మా తల్లి గారికి ఆ ప్రధాన స్థానము ఇవ్వాలి. ప్రథమ స్థానము, భారీగా అందరికంటే ఎక్కువ ప్రేమించే భార్య స్థాయి ఆమెకి చెందాలి. మరి ఈయన బిలాకి ఇస్తున్నాడేంటి అని కోపంతో ఆయన వెళ్ళి మంచము పారవేశాడు. జాగ్రత్తగా వినండి. రూబేను బిలా ఈ కథ రాహేల్ బతుకున్నప్పుడు వచ్చిందా, రాహేల్ చనిపోయిన తర్వాత వచ్చిందా? చెప్పండి. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, చనిపోయిన తర్వాత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చనిపోయిన తర్వాతనే. ఎందుకంటే ఇప్పుడు రూబేన్ సహించలేకపోతున్నాడు. వెంటనే చూడండి ఆ సందర్భం అవగానే. ఎందుకు నేను ఫుల్ వాక్య భాగం చదివించాను? రాహేలు ప్రసవ వేదనతో బెంజమిన్ని కనింది, చనిపోయింది. అక్కడ ఒక స్తంభం యాకోబు పెట్టాడు.
అని నెక్స్ట్ వచ్చినప్పుడే ఈ సంఘటన ఉంది. వెంటనే రాయల్ చనిపోయిన తర్వాత ఈ సంఘటన జరుగుతుందంటే ఏం జరిగిందో జూయిష్ బైబిల్ కామెంటరీస్ అవుతే మనకు ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఏ వ్యక్తి అన్నా మనల్ని శపిస్తే కూడా ఆ శాపము దేవుడు అంగీకరిస్తేనే ఆ శాపంగా ఉంటుంది, లేకపోతే అది శాపంగా ఉండదు. ఆర్ యు ఆల్ విత్ మీ? యాకోబు కోపం వచ్చింది, ఆయనకి శపించాడు కూడా, కానీ శాపం పనిచేయలేదు. ఎందుకంటే రూబేన్ గోత్రం విస్తరించింది. ఆర్ యు ఆల్ విత్ మీ? మోషే ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత రూబేన్ ప్రవర్తన కూడా చూద్దాం, ఎలాగ ప్రవర్తిస్తున్నాడో. వేరే అన్నలు, యోసేపు అన్నలు యోసేపు పట్ల ఈర్ష్య కలిగి ఉండి ఆయనను చంపాలి అని కోరుకుంటే రూబేన్ మనసు చూడండి. బ్రదర్, గోమ్ బ్యాక్ టు ది అవుట్ లైన్. యాక్చువల్గా ఈయన అందరికంటే ప్రథమ కుమారుడు. యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే ఈయనకి ఎక్కువ పుట్టాలి, కానీ ఈయన మనసు చూడండి. బ్రదర్, కమ్ బ్యాక్ టు ది అవుట్ లైన్. విజయ్ బ్రదర్, అవుట్ లైన్కి వచ్చేయండి. ఈ వాక్య భాగం మనం చూద్దాం. ఒక్క విషయంలో చెడ్డోడు అంటే అన్ని విషయాల్లో చెడ్డోడై ఉండాలి రూబేన్. మరి ఎందుకు యోసేపు పట్ల కూడా కనికరం చూపిస్తున్నాడు? ఒక్కసారి వాక్య భాగం చదువుదామా? 36వ అధ్యాయము, ఆదికాండం 21-22. వేరే అన్నలందరూ కూడా యోసేపుని చంపేయాలని కోరుకున్నప్పుడు రూబేన్ ఏం ఆలోచన కలిగి ఉన్నాడో మనం చూద్దాం. ఆదికాండం 36వ అధ్యాయం 21-22 చదవమ్మా. ఆదికాండం 36వ అధ్యాయము 21-22. శిరీష. దిషోను, ఏసేరు, దీషాను వీరు ఏదేము దేశమందు సేయరు పుత్రులైన హోరీయుల నాయకులు. 36-37 అనుకుంటామా? సారీ, టైపోగ్రఫికల్ ఎర్రర్ అయి ఉండొచ్చు. ఒకసారి 37. చదవమ్మా. రూబేను ఆ మాట విని, మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలిచి, రక్తము చెందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. ఆయన ఉద్దేశం ఏంటి? ఆ గుంట నుంచి కొంచెం తర్వాత వేరే వాళ్ళు లేనప్పుడు, వేరే అన్నలు లేనప్పుడు, వేరే సహోదరులు లేనప్పుడు యోసేపుని రక్షించి మరి నాన్నగారి దగ్గర తీసుకొని వెళ్ళాలి అని. చూద్దాం అది కూడా. ఎప్పుడు ఆయన లేనప్పుడు ఈ వేరే అన్నలు యోసేపుని వ్యాపారస్తులకు అమ్మి వేసేశారు, అప్పుడు రూబేన్ ఎంత దుఃఖిస్తున్నాడో మనం చూద్దాం. అదే 37వ అధ్యాయం చదవమ్మా. అదే 37వ అధ్యాయము 29వ వచనంకి వచ్చేయమ్మా. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలను చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో ఎక్కడికి పోవుదుననగా. జాగ్రత్తగా వినండి. అదే చెడ్డవాడు అని అంటే ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడా? యోసేపు పట్ల కనికరం ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్ ఆర్ నో? నో. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత ఈవెన్ యోసేపు ముందు నిల్చున్నప్పుడు కూడా ఐగుప్తులో ఇంకా యోసేపు ఎవరు కూడా గుర్తించలేదు. ఇంకా వేరే సహోదరుల వైపు చూసి యోసేపు నటించినప్పుడు, ఒక క్రూరమైన అధికారిగా నటించినప్పుడు రూబేన్ పలికిన మాటలేంటి? 42వ అధ్యాయం 22వ వచనం దియమ్మ. ఆదికాండం. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకుడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు విననైతిరి కనుక అతనికి రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని మీకు ఉత్తరం ఇచ్చాను. వారికి యోసేపుని వీళ్ళు గుర్తించలేదు. యోసేపు కావాలనే క్రూరమైన అధికారిగా నటించినప్పుడు రూబేను వేరే సహోదరుల వైపు చూసి ఏమని అంటున్నాడు? మీరు పాపం చేసిరి. అందుకే దాని ఫలితం మనం చూస్తున్నాం ఇప్పుడు. దాని తర్వాత మరి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, అన్ని ఆహారం తీసుకొని వెళ్ళినప్పుడు ఇంకా యోసేపుని వీళ్ళు గుర్తించలేదు, అన్నలు ఇంకా గుర్తించలేదు, ఇంకా అధికారియే అనుకుంటున్నారు. ఆ సమయంలో సిమియోన్ని మాత్రం యోసేపు ఆయన దగ్గర ఉంచుకున్నాడు. తిరిగి వెళ్ళినప్పుడు
నాన్నగారు యాకోబు ఏమంటున్నారంటే, అయ్యో బెంజమిన్ పోయాడు, సిమియోన్ కూడా పోయాడు, నా ఇద్దరు కొడుకులు చనిపోయారు, మరి మీరు కానాన్ దేశం విడిచిపెట్టి వెళ్ళకండి, ఆహారం లేకపోయినా సరే ఇక్కడే ఉండిపోండి అని అన్నప్పుడు రూబేను త్యాగపూర్వకమైన మాటలు ఏం పలుకుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇదంతా కూడా మనం దాటి వచ్చాం, మరి గుర్తు చేస్తున్నాం మీకు. ఒకసారి తీయమ్మా 42వ అధ్యాయం 35వ వచనం నుంచి 37. 42వ అధ్యాయము ఆదికాండం 35 నుంచి 37. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండదు. వారును వారి తండ్రి ఆ రూకల మూటలను చూచి భయపడేది. అప్పుడు వారి తండ్రి అని యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతని నీ యొద్దకు తీసుకుని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును, అతన్ని నా చేతికి అప్పగింపము, అతని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు తన తండ్రిని మీతో వెళ్ళనీయను, అతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలో నుండి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. యోసేపు సహోదరులు మరి కానాన్ దేశంకి వెళ్ళి యోసేపుని ఇంకా వాళ్ళు గుర్తించలేదు. ఒక క్రూరమైన అధికారి షరతు పెట్టాడు, నాన్నగారు బెంజమిన్ కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని రావాలని ఆయన షరతు పెట్టాడు, లేకపోతే ఆహారం ఆయన ఇయ్యాడంట అని అన్నప్పుడు యాకోబు దుఃఖిస్తున్నాడు. అరే ఆల్రెడీ యోసేపు లేడు, సిమియోన్ కూడా లేడు, ఇప్పుడు బెంజమిన్ కూడా మీరు తీసుకొని వెళ్ళినప్పుడు బెంజమిన్ కూడా ఏమన్నా అయిపోతే మరి నేను దుఃఖంతో చనిపోతాను అని అన్నప్పుడు రూబేన్ పలికిన మాటలు ఏంటి? నాన్నగారు కంగారు పడకండి, కావాల్సిన నా ఇద్దరు కొడుకులని మీ దగ్గర పెడతాను, నేను సురక్షితంగా బెంజమిన్ని తీసుకురాకుండా ఉంటే వాళ్ళని చంపండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎవడన్నా చెడ్డవాడు ఇటువంటి మాటలు పలకగలుగుతాడండి? రూబేన్ మాటలు అడుగుతున్నా మిమ్మల్ని. No. సో ఇప్పటి వరకు రూబేన్ గురించి ఏమేమి ఆలోచనలు క్రైస్తవులు కలిగి ఉన్నారో జాగ్రత్త వినండి. అందుకే ఈ బైబిల్ స్టడీ, అందుకే ఇంత లోతైన బైబిల్ స్టడీ. జూయిష్ బైబిల్ కామెంటరీస్ ని కూడా మనము తీసుకొని హీబ్రీ భాషలో ఏం రాయబడిందో అదంతా కూడా మనము ఫోకస్ చేసి ఇంత లోతులో వెళ్తున్నాము అని అంటే వాక్యము దేవుడు ఎలాగ మనల్ని అర్థం చేసుకోమంటున్నాడో అలాగో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? లేకపోతే చిన్నప్పటి నుంచి మనం చదువుకుండింది ఏంటి? రూబేను పాపం చేసెను బిలాతో, రూబేను పాపం చేసెను బిలాతో. ఫుల్ కథ మనకు తెలియదు కదా. జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం ఎప్పుడు చదవలేదు కదా. హీబ్రీ భాషలో ఏం రాయబడిందో మనకు తెలియదు కదా. మన తప్పు కాదు, ట్రాన్స్లేటర్స్ తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కరెక్ట్గా దేవుడు ఎలాగా కోరుకుంటున్నారో మనం బైబిల్ని అర్థం చేసుకోవాలో, ఎలాగా మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నారో అలాగా మనము అర్థం చేసుకుంటున్నాం. అందుకే యాకోబు శాపంలో వర్తించలేదు. మోషే ఆయన చివరి గడియలో పలికిన మాటలు ఏంటంటే రూబేన్ పట్ల ఆశీర్వాదంతో కూడిన మాట. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఎవరన్నా మనల్ని శపించినా సరే భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఫైనల్గా దేవుని నిర్ణయమే అన్నిటికంటే ముఖ్యమైనది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం 5వ వచనం 7వ వచనం మనం స్టార్ట్ చేస్తే మరి 15 నిమిషాలు అయిపోతుందండి. సిమియోను లెవి పట్ల కూడా యాకోబు శాపంతో కూడిన మాటలు పలుకుతున్నాడు. అయితే సిమియోన్కి అది వర్తించింది. ఎస్, సిమియోన్ శపించబడాడు. ఆ మ్యాప్ కూడా మనం చూద్దాము ఒకసారి. ట్రైబల్ డివిజన్ మ్యాప్ మనం చూద్దామా? సిమియోన్కి ఎలాగ భూమి ఇవ్వబడిందంటే విడిగా భూమి ఇవ్వబడలేదు. మీకు భూమి ఇవ్వబడదు కానాన్ దేశంలో అని యాకోబు పలికాడు. బ్రదర్ ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ట్రైబల్ డివిజన్ ఆ 12 గోత్రాలది మనం చూసాం కదా. ఇక్కడ చూడండి అమ్మా, సిమియోను చుట్టూ యూదా గోత్రం భూమి ఉందా లేదా? అవునా కాదా? అన్ని పచ్చగా యూదా గోత్రం భూమి కనిపిస్తుందా? సిమియోన్ గోత్రం భూమి చుట్టూ? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ ఆర్ నో? Yes. ఎస్. సో సిమియోన్కి ఏమి భూమి ఇవ్వబడలేదు. ఆ వాక్య భాగం ఒక్కటి మాత్రం నేను చదివించేసి ఇంకా లోతైన మర్మాలు వచ్చే వారం మీ ముందు తీసుకొని వస్తాను. సిమియోన్ గోత్రంతో కూడింది. అయితే మనము అవుట్లైన్కి వెళ్ళిపోదాం బ్రదర్.
అవుట్లైన్కి. యెహోషువ గ్రంథం మనం చూస్తే సిమియోన్కి యాకోబు చెప్పినట్లే భూమి ఇవ్వబడలేదు, విడిగా భూమి ఇవ్వబడలేదు. ఇవ్వబడిన భూమి కూడా యూదా గోత్రంకి చెందిన భూమియే ఇవ్వబడింది, సిమియోన్ గోత్రం. ఎక్కడ ఉంది ఆ మాట ఒకసారి చూద్దామా? మ్యాప్ కూడా నేను మీకు చూపించాను. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 1-2 వచనాలు. శిరీష ఇంతవరకు చదవమ్మా, దాని తర్వాత నేను జస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను. రెండవ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీల గోత్ర పక్షమున వచ్చెను. వారి స్వాస్యము యూదా వంశస్థుల స్వాస్యం మధ్యన ఉండెను. యూదా గోత్రము మధ్యలో ఉండేను, వాళ్ళకి విడిగా ఇవ్వబడలేదు. యూదా గోత్రం వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళకి. యూదా గోత్రంకి భూమి ఏమి ఇవ్వబడిందో అదే సిమియోన్ వాళ్ళకి ఇస్తున్నారు, కానీ విడిగా వాళ్ళకి లేదు. అయితే చివరి గడియలో లెవి పట్ల కూడా శాపం పలికాడు యాకోబు. సిమియోన్ పట్ల కూడా పలికాడు. మరి సిమియోన్ పట్ల పలికిన శాపము వర్తిస్తుంది, నెరవేర్చబడింది. లెవి పట్ల నెరవేర్చబడట్లేదు. యాజకుని గోత్రంగా ఎంచబడుతున్నది లెవి గోత్రము. యాజకుల గోత్రం అంటే మామూలు ఆశీర్వాదమా, గొప్ప ఆశీర్వాదమా అడుగుతున్నా మిమ్మల్ని. గొప్ప ఆశీర్వాదం. మరి లెవికి ఆ శాపము వర్తించట్లేదు, నెరవేర్చబడలేదు. సిమియోన్ పట్లనే నెరవేర్చబడింది. అన్ని లోతైన మర్మాలు వచ్చే వారం మనము ధ్యానిద్దాం. ఓకే, ఎందుకంటే ఇద్దరిని కూడా యాకోబు శాపిస్తున్నాడు మన పడకలు, కానీ సిమియోన్ పట్ల పలికిన శాపమే వర్తిస్తుంది, కానీ లెవి పట్ల పలికిన శాపము వర్తించట్లేదు. ఎందుకు? అన్ని వివరాలు వచ్చే వారం మనము ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి ఇజ్రాయెల్ బ్రదర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ అలర్ట్ అండ్ అవేక్ స్థాపకులు ఇద్దరు, విజయ్ బ్రదరు, ఇజ్రాయెల్ బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ప్రయాసపడి వాళ్ళు ఈ జూమ్ మీటింగ్స్ని ప్రారంభం చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరుల అవసరతలన్నిటి కూడా మీరు సమృద్ధిగా పూర్తి చేయండి. అలాగే తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి వ్యక్తిని 20 మంది ఉన్నారు, వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో వేరే ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని వాక్యం చేత బలపరచబడాలి. ఆశ్చర్యమైన సంగతులు మేము లేఖనంలో ఏముందో మేము గ్రహించాలి. మా గొప్ప దేవుడిని మేము పూజించాలి, ఆరాధించాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు మా దగ్గరే పెట్టుకోకుండా సహోదరుడు విజయ్ బ్రదర్ ఎంతో ప్రయాసపడి అన్ని సెషన్స్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ సెషన్స్ని మేము అందరు క్రైస్తవుల మధ్యన సర్క్యులేట్ చేసేటట్లు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ చిన్న బైబిల్ స్టడీ చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.